నీళ్ళు పెట్టినందుకు వాళ్ళకి వరికట్టలు ఇస్తుంది. వరికట్టలా అదే వాళ్ళకి నీరెట్ కాలం పెంచడానికి నీళ్ళు మేము చూసుకోలేమో ఈ కుర్చీరు వెనక. అయితే మస్కూరోళ్ళు మాకు 3 ఉండే, మాలకు 3, గుసుకోళ్ళకు 3 ఉండే. ఒకటి మా సొంతం ఇంటిది, ఒకటి ఇంకొకటి మస్కూర్ బల్లం లెక్క. అది మా కోటి ఉండే, మా శివనాథ్లో కోటి ఉండే, మా అందరి పొత్తులో మళ్ళీ ఒకటి ఉండే, 3 ఉండే మాకు. అది ఎవరు అంటే ఎవరైనా విరుస్తే పెద్దరికంగా అది పట్టుకొని పోవాలి. పోలీస్ స్టేషన్ లో పోలీసు వాడు ఎత్తున్నా అప్పుడు మీరు అట్లా ఒక పోలీస్ పటేల్ ఉండే, పోలీస్ పటేల్ కింద వీళ్ళు ఉండరు. అరే పట్టుకురావాలంటే పోయి పట్టుకుంటారు. ఈ స్థూలం పట్టుకున్న వాళ్ళే పట్టుకొని రావాలి. ఈ సర్కార్ రంగం వచ్చే పట్టువారి దగ్గర ఉన్నారు. పట్టువారి దగ్గర మా పట్టుకోవాలంటే మా బడ్జెట్ పెట్టుకొని నిలబడేది మా వాళ్ళు పోయి ఎవరెవరంటే 4 అబ్బాయి చెప్తుంది వంతుల కాలంగా. మాకు పైసలు వచ్చేది అప్పుడు, మరి పైసలు రూపాయలు రోజుగా అదే 2 రూపాయలు, నెలకు 2 రూపాయలు, నెలకు 2 రూపాయల జీతము. ఆడ మాకు ఒక 18 ఎకరాలు ఇచ్చిర్రు. ఏది మంది ఇనాం. మా సిస్టర్ ఆయనకు వాళ్ళకు 20 ఎకరాలు ఇచ్చిర్రు. కిచెర్రా బయలుదేరి కదా శ్రీరాములకు ఇప్పుడు తవ్వకం ఎక్కడ ఎడవసేబాద్ ఉన్నది సౌలల్లా. వాళ్ళకు 15 ఎకరాలు వాళ్ళకి ఇచ్చింది. సేమ్ ఇదే మళ్ళా చెరువు కింద పొలం. పెద్ద మనుషులు అప్పుడు పటేల్ పట్టుబడితేనే ఏమన్నా పటేల్ అంటే ఈ పక్క మీది ఇటు మీరు వేసుకొని మక్కురి ఇది వేసినందుకు ఇదొకటి అవి చేసుకున్నందుకు ఈ పని చేయాలి. ఈ పని చేయాలి. ఒక కష్టపడ్డాము కష్టపడ్డారు. సుఖం లేదు కానీ కష్టపడ్డారు బాగా. ఏదైనా గత్తలో గుత్తన వచ్చి కవాడ పోయి అందులో అందరు ఎందుకు గత్తలు అందరు కలిసి ఒక దగ్గరికి పోయేదా? అందరి కావాలి నెగలు పెట్టుకొని మంటలు పెట్టుకుంటే రాకుంటానా ఒక దగ్గర ఇట్లా మంట పెట్టుకొని మెయిన్ సెంటర్ అంటే చేర్యాలకు ఏది? చేర్యాలకు అప్పట్లో మెయిన్ సెంటర్ అంటే ఏది? కాబట్టే మెయిన్ సెంటర్. ఏదైనా ఆడికే పోయేటోళ్ళ అమ్మవారి గుడి కాదా? దుర్గామాతను పెట్టినట్టు అదే వీరభద్ర బుక్ డిపో దగ్గర మెయిన్